నమస్తే అండి. ఈరోజు వీడియోలో రైస్ కుక్కర్లో స్వీట్ పొటాటో ఎలా ఉడికించుకోవాలో చూద్దాం. స్వీట్ పొటాటోని శుభ్రంగా కడిగి చెక్కు తీసేసి మళ్ళీ ఒకసారి కడిగి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. రైస్ కుక్కర్లో ఒక పెద్ద గ్లాసు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు ఇందులో స్వీట్ పొటాటో బౌల్ని పెట్టుకోవాలి. మూత పెట్టుకొని స్విచ్ ఆన్ చేసుకోవాలి. స్వీట్ పొటాటోస్ చక్కగా ఉడికిపోయాయి. ఒక 30 మినిట్స్ టైం పడుతుంది స్వీట్ పొటాటోస్ ఉడకడానికి. ఈ స్వీట్ పొటాటోస్ని ఇదే విధంగా తినచ్చు, లేదా కావాలంటే మెత్తగా మ్యాష్ చేసి కొంచెం నెయ్యి చక్కెర వేసుకుని బాగా కలుపుకొని తినచ్చు. ఇలా కూడా టేస్ట్ బాగుంటుంది. నేను కొద్దిగా బెల్లం తీసుకుని అందులో కొద్దిగా వాటర్ వేసి బెల్లాన్ని కరిగిస్తున్నాను. బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి. ఈ విధంగా బెల్లంతో సిరప్ తయారు చేసుకోవాలి. స్వీట్ పొటాటోస్లోకి ఈ సిరప్ నంచుకుంటే టేస్ట్ బాగుంటుంది. లేదా స్వీట్ పొటాటోస్ని మ్యాష్ చేసి కొంచెం నెయ్యి ఈ సిరప్ వేసి కలిపి తింటే కూడా బాగుంటుంది.